పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు 2వ దినవృత్తాంతములు 23వ అధ్యాయం చదువుకుందాం. అంతటా 7వ సంవత్సరమందు యెహోయాదా ధైర్యము తెచ్చుకొని శతాధిపతులతోనూ యెహోరాము కుమారుడైన అజర్యాతోనూ యోహన్నాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ ఓబేదు కుమారుడైన అజర్యాతోనూ అదయ కుమారుడైన మాయాసేతోనూ జిక్రీ కుమారుడైన ఎలీషాపాతోనూ నిబంధన చేయగా, వారు యోధా దేశమంతటను సంచరించి యోధావారి పట్టణములన్నిటిలో నుండి లేవీలను ఇశ్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి. జనులందరూ సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకొనినప్పుడు అతడు వారితో ఇట్లనెను: యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. కాబట్టి మీరు చేయవలసినదేమనగా, మీలో యాజకులైన వారేమి లేవీలైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు 3 భాగములే. ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలెను, ఒక భాగము రాజు నగరు నొద్ద ఉండవలెను, ఒక భాగము పునాది గుమ్మము నొద్ద ఉండవలెను. జనులందరూ యెహోవా మందిరపు ఆవరణంలో ఉండవలెను. యాజకులను లేవీలలో పరిచారము చేయువారును తప్ప యెహోవా మందిరం లోపలికి మరి ఎవరునూ రాకూడదు. వారు ప్రతిష్ఠింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చును గాని జనులందరూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలెను. లేవీలందరూ తమ తమ ఆయుధములను చేతపట్టుకుని రాజు చుట్టూను ఉండవలెను. మందిరం లోపలికి మరి ఎవరైనా వచ్చిన ఎడల ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి. రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలెను. కాబట్టి లేవీలను యోధా వారందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారము చేసిరి. యాజకుడైన యెహోయాదా వంతుల వారికి సెలవీయలేదు గనుక ప్రతి వాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని, ఆ దినముల లోపలికి రావలసిన తన వారిని తీసుకొని వచ్చెను. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను, కేడెములను, డాళ్లను శతాధిపతులకు అప్పగించెను. అతడు ఆయుధము చేత పట్టుకొనిన జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమవైపు వరకు బలిపీఠము ప్రక్కన, మందిరపు ప్రక్కన రాజు చుట్టూను ఉంచెను. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవగునుగాక అనిరి. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చెయ్యు ధ్వని అతల్య విని యెహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గర నున్న అతనికి ఏర్పాటైన స్తంభము నొద్ద రాజు నిలబడి ఉండుటయు, అధిపతులను బోరలు ఊదివారును రాజు నొద్ద నుండి ఉండుటయు, దేశపు జనులందరూ సంతోషించుచు బోర్లతో నాదములు చేయుచుండుటయు, గాయకులను వాయిద్యములతో స్తుతిపాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహమని అరిచెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరంలో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు తీసుకుని వెళ్ళి ఆమె పక్షపు పూను వారిని కత్తిచేత చంపుడని సైన్యం మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరు నొద్దనున్న గుర్రపు గుమ్మం యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవారై ఉండవలెనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేసెను. అంతటా జనులందరూ బయలు దేవత యొక్క గుడికి పోయి దాన్ని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తినీలుగా విరగ్గొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి. మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన దానిని బట్టి ఉత్సాహముతోనూ గానముతోనూ యెహోవాకు అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించినట్లు లేవీలైన యాజకుల చేతి క్రింద నుండునట్టియు యెహోవా మందిరమందు దావీదు పనులు పంచివేసినట్టియు యెహోవా మందిరమును కావలి వారికి యెహోయాదా నిర్ణయించెను. యెహోవా మందిరంలోనికి దేని చేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను. మరియు అతడు శతాధిపతులను ప్రధానులను జనుల అధికారులను దేశపు జనులందరినీ వెంటబెట్టుకొని యెహోవా మందిరంలో నుండి రాజును తోడుకొని వచ్చెను. వారు ఎత్తైన ద్వారము గుండా రాజనగరునకు చొచ్చి రాజసింహాసనం మీద రాజును ఆసీనునిగా చేయగా దేశ జనులందరూ సంతోషించిరి.
వారు అతల్యను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను. ఎంతటితో 2వ దినవృత్తాంతములు 23వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.